రాష్ట్రంలో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నాన్ అగ్రికల్చర్ భూముల లావాదేవీలు మరింత పెరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. భూముల ధరలకు మళ్లీ రెక్కలు వస్తాయన్నారు రియల్టర్లు. ఆర్ఆర్ఆర్ పనులు మొదలైతే క్రమంగా అమ్మకాలు కొనుగోళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు రియల్ ఎస్టేట్ వ్యాపారులు. వచ్చే మార్చి నాటికి 4,000 కోట్లు వస్తాయని అంచనా వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. డిసెంబర్ నుంచి క్రమంగా రిజిస్ట్రేషన్లు పెరుగుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి నాన్ అగ్రికల్చర్ తో పాటు అగ్రికల్చర్ భూముల లావాదేవీలు మరింత పెరుగుతాయని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేస్తోంది. భూముల ధరలకు మళ్లీ రెక్కలొస్తాయని రియల్టర్లు తెలిపారు. ఒక్కసారి RRR పనులు పూర్తయితే క్రమంగా అమ్మకాలు కొనుగోళ్లు పెరుగుతాయి. ఉమ్మడి జిల్లాలుగా చూస్తే రంగారెడ్డి, మెదక్, నల్గొండ, మహబూబ్ నగర్ లోని భూములపై తీవ్ర ప్రభావం చూపుతోంది. అదే కొత్త జిల్లాలుగా చూస్తే 12-15 జిల్లాల్లో భూములకు రియల్ బూమ్ రానుంది. అలాగే ప్రభుత్వం రీజనల్ రింగ్ రైల్ ప్రతిపాదనలు తెచ్చింది. ఫలితంగా రియల్ ఎస్టేట్ బిజినెస్ మరింత పెరుగుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి ఈ ఆర్థిక సంవత్సరంలో లక్ష్యం పెట్టుకున్నంత స్థాయిలో స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖకు ఆదాయం రాలేదు. 2023 డిసెంబర్లోనే కొత్త ప్రభుత్వం రావడం, తర్వాత 3 నెలలకే లోక్సభ ఎన్నికల హడావిడి ప్రారంభం కావడంతో దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ మందగించింది. హైదరాబాద్లో ప్లాట్లు, ఇండ్ల అమ్మకాల్లో గ్రోత్ ఉన్నప్పటికీ జిల్లాల్లో వ్యవసాయేతర భూముల లావాదేవీల్లో స్తబ్దత నెలకొంది. ఇక గత నెల నుంచి రిజిస్ట్రేషన్ల నమోదు పెరుగుతోంది. మెట్రో ఫ్యూచర్ సిటీతో పాటు జిల్లాలకు కొత్త రోడ్లు, కొత్త ఎయిర్పోర్ట్లు, ఇండస్ట్రియల్ కారిడార్లను ప్రభుత్వం ప్రకటిస్తూ వస్తోంది. ఒక్కోదానికి టెండర్లను ఆహ్వానిస్తోంది. వీటిలో పనుల వేగం పెరుగుతున్న కొద్దీ భూములకు డిమాండ్ ఎక్కువ అవుతోంది. వరంగల్లో మామునూరు ఎయిర్పోర్టు పనులు వేగంగా నడుస్తున్నాయి. ఇక భద్రాద్రి కొత్తగూడెంలో ఇంకో ఎయిర్పోర్టుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లేనని తెలుస్తోంది. పెద్దపల్లి, నిజామాబాద్ లేదా ఆదిలాబాద్ జిల్లాల్లోనూ విమానాశ్రయాల ఏర్పాటును ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. వీటితో పాటు నేషనల్ హైవేలు, జిల్లాలకు రోడ్ల విస్తరణను మొదలు పెడుతోంది. ఈ ప్రాంతాల్లో రియల్టర్లు భారీగా వెంచర్లు, లేఅవుట్లు వేయాలని ప్లాన్ చేస్తున్నారు. అభివృద్ధి కార్యకలాపాలను వికేంద్రీకరిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా రియల్ ఎస్టేట్ పెరుగుతుందంటున్నారు అధికారులు. కొత్త ఆర్థిక సంవత్సరం మొదలయ్యే నాటికి రియల్ రంగం పూర్తి స్థాయిలో పుంజుకుంటుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడకు వెళ్లినా ఎకరా కనీస ధర 20 లక్షలకు తక్కువ లేదు. కొంతకాలంగా గ్రామాల్లో నిలిచిపోయిన వ్యవసాయ భూముల అమ్మకాలపై ప్రస్తుతం రియల్టర్లు మొగ్గు చూపుతూ బేరసారాలకు దిగుతున్నారు. హైదరాబాద్లో చూస్తే ఆర్థిక వృద్ధి, మెరుగైన మౌలిక సదుపాయాలతో ఇండ్లు, ప్లాట్ల విక్రయాలు పెరిగాయి. ఇక 2023లో నగరంలో 12% వృద్ధి రేటుతో 36,974 ప్లాట్లు అమ్ముడుపోయాయి. గత ఏడాది 44,013 యూనిట్లు లాంచ్ అయ్యాయి. హైటెక్ సిటీ, కోకాపేట్, రాయదుర్గం, కుకుట్పల్లి, గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లలో ఎక్కువగా లావాదేవీలు జరుగుతున్నాయి. ఎల్బీ నగర్, కొంపల్లిలలో ధరల పెరుగుదల అధికంగా ఉందని నైట్ ఫ్రాంక్స్ సంస్థ తెలిపింది. రెండు 2023-24 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 14,588 కోట్ల ఆదాయం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా వచ్చింది. 2024-25లో ప్రభుత్వం 18,229 కోట్ల లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇప్పటి వరకు 11,000 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు అధికారులు. వచ్చే మార్చి నాటికి ఇంకో 4,000 కోట్ల నుంచి 5,000 కోట్లు వస్తాయన్నారు. దీంతో 15,000 నుంచి 16,000 కోట్ల లోపే ఆదాయం పరిమితమవుతుంది. తర్వాత రియల్ బూమ్తో కొత్త ఆర్థిక సంవత్సరంలో రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని, ఫలితంగా ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. అనధికార లేఅవుట్ల విషయంలో వేలల్లో డాక్యుమెంట్లు, రిజిస్ట్రేషన్లు కావడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో 2 లక్షల పైన ప్లాట్లు పెండింగ్లో ఉన్నట్టు తెలుస్తోంది. లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం కింద ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ తీసుకోనుంది. దీంతో త్వరలో మరిన్ని క్రయ విక్రయాలు పెరుగుతాయన్నారు అధికారులు.